నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళపక్షం తిథి షష్ఠి మధ్యాహ్నం 1:40 తదుపరి సప్తమి నక్షత్రం శ్రావణం ఉదయం 8:38 తదుపరి ధనిష్ట వర్జం మధ్యాహ్నం 12:26 నుంచి 1:58 వరకు దుర్ముహూర్తం ఉదయం 11:46 నుంచి 12:38 వరకు అమృత గడియలు రాత్రి 9:36 నుంచి 11:07 వరకు రాహుకాలం మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు సూర్యోదయం ఉదయం 5:43 సూర్యాస్తమయం సాయంత్రం 6:41 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే జడ్జీల ఫోన్లు చాటుగా విన్నారు, వ్యక్తిగత సమాచారం సేకరించి అవసరమైనప్పుడు ప్రభావితం చేసేందుకు కుట్ర, భరోసా కోసం ₹13 కోట్ల ఎలక్ట్రోల్ బాండ్లు కొన్న శ్రీధర్ బాబు, వాగ్మూలంలో కీలక నిందితుడు భుజంగరావు వెల్లడి అంటూ ఆ వివరాలు ఇచ్చారు. కాంగ్రెస్ డబ్బు పట్టుకోవడమే లక్ష్యం, ఇందుకోసం ప్రత్యేక బృందాలు వాగ్మూలంలో తిరుపతన్న వెల్లడించారట. విమానానికి బాంబు బెదిరింపు, అత్యవసర ద్వారం నుంచి ప్రయాణికులు దించివేత. దేశంలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానంలోని బాత్రూంలో ఓ టిష్యూ పేపర్పై ఉదయం 5:30 గంటలకు బాంబు అని రాసి ఉండడాన్ని సిబ్బంది గుర్తించారట. ట్యాపింగ్ పై సిబిఐ విచారణ కోరడం లేదేమంటూ మరో హెడ్లైన్ ఈనాడులో ఇచ్చారు. కల్వకుంట్ల కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న, విరిగింది కాళేశ్వరం పన్ను కాదు వెన్ను అని వ్యాఖ్యానించారట. రాష్ట్రంలో కరెంటు కోతలేమీ లేవని వెల్లడించారట. రాష్ట్ర గీతం పూర్తి బాధ్యతలు అద్దెశ్రీకి అప్పగించినట్లు స్పష్టీకరించారట. రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు సోనియా ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలకు రావాలని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారట. మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని 10 జన్పథ్లో ఆమెతో భేటీ అయ్యి వేడుకలకు హాజరు కావాలని కోరారట. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు సోనియాను ప్రత్యేక అతిథిగా పిలవాలని మంత్రివర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని చెప్పేసి తెలిపారట. ఒకే కుటుంబంలో ఒకంద 10 ఓట్లు, బీహార్లో పార్టీలను ఆకర్షిస్తున్న చాందేల్ నివాస్ అంటూ వివరాలు ఇచ్చారు. లోక్సభ ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. 7వ విడత బరిలో నిలిచే అభ్యర్థుల ఓటర్లను ఆకర్షించేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు అనే అంశాన్ని ఇచ్చారు. ప్రజాభవన్ నాంపల్లి కోట్లకు బాంబు బెదిరింపులు, జాగిలాలు బాబ్స్ కార్డులతో పోలీసులు తనకి చివరికి నకిలీ ఫోన్ కాల్స్ గా నిర్ధారణ చేశారట. అవినీతి అధికారులే చక్రం తిప్పుతున్నారు. ఆర్టీఏ కార్యాలయాలు, అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ లో భారీ ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయట. లైసెన్స్లు, పేరు మార్పు, ఫిట్నెస్ రెన్యువల్ కు ప్రత్యేక ధరలు వసూళ్ల కోసం కొందరికి ప్రైవేట్ సైన్యం అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. సాయంత్రం బీటెక్ చదవచ్చు, పాలిటెక్నిక్ డిప్లొమా అర్హత తప్పనిసరి. ఓయిలో గతేడాదే ప్రారంభం, ఈ ఏడాది మరిన్ని కళాశాలలకు అనుమతి లభించే అవకాశం అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఆర్టీఏ కార్యాలయంలో అనీషా ఆకస్మిక తనిఖీలు, అక్రమాలు గుర్తింపు, ₹2.7 లక్షలు స్వాధీనం. అశ్వరావుపేటలో లారీ డ్రైవర్ వేషంలో అనీషా బృందం అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. అలాగే బద్రీనాథ్ దర్శనం లేకుండానే 650 మందికి పైగా భక్తులు వెనక్కి పేర్లు నమోదు చేసుకోకపోవడంతో అధికారులు చర్య తీసుకున్నారట. సాక్షులను బెదిరించారు, సాక్ష్యాలను చెరిపేశారు. కవిత సాధారణ మహిళ కాదు, రాజకీయ సామర్థ్యాలున్న వ్యక్తి, ఆమెకు బెయిల్ ఇవ్వద్దు. ఢిల్లీ హైకోర్టులో ఈడీ సిబిఐ వాదనలు, తీర్పు రిజర్వ్ 30 లేదా 31 తేదీలో వెల్లడి. అంగడి సరుకుల్లా 60 మంది శిశువులు విక్రయం, ఢిల్లీ పూణేల నుంచి తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో అమ్మకం. స్టింగ్ ఆపరేషన్తో పిల్లల అక్రమ రవాణా గుట్టురట్టు, మూటాలో 11 మంది అరెస్ట్, పరారీలో ప్రధాన నిందితులు. 16 మంది చిన్నారులు శిశువు విహార్కు తరలించారట. రాళ్ల క్వారీలో 25 మంది సమాధి, రెమల్ తుఫాన్ కారణంగా మింజోరంలో ఘోరం, ఐజోల్తో తెగిపోయిన రహదారి సంబంధాలు, కేరళను కుండబోతా అని చెప్పేసి ఆ వివరాలను ఇచ్చారు. రాజ్యాంగంపై తెలుగులో LLM, దేశంలో తొలిసారిగా 2 ఏళ్ల ఆన్లైన్ కోర్స్, త్వరలో డిగ్రీలో 3 ఏళ్ల లా కోర్స్ తీసుకొస్తామంటూ స్థిరాస్తి రంగంపై మాస్టర్ డిగ్రీ ఈనాడుతో నల్సర్ వీసీ శ్రీ కృష్ణదేవరావు తెలిపారట. యాదాద్రీశునికి ఉండి ఆదాయం ₹3.93 కోట్లు, టీఎస్పీసీబీ ఇక టీజీపీసీబీ. శబరి ఎక్స్ప్రెస్ ఆలస్యంతో ప్రయాణికులు ఇక్కట్లు పడ్డారట.
ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ఖాతాలో రూపాయలు 1,00,000 జమ అంటూ పంజాబ్ ఎన్నికల ప్రచారంలో బట్టి మాట్లాడారట. ఇవి ఎన్టీఆర్ దార్శనిక నాయకుడు ప్రధాని మోదీ ఘన నివాళులర్పించారు. తెలుగు ప్రజల ఆత్మబంధు యుగ పురుషుడి సేవలను కొనియాడిన వెంకయ్య నాయుడు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. పెళ్లి జరిగిన సాంప్రదాయం ప్రకారమే విడాకులు, ఎస్టీలకు హిందూ వివాహ చట్టాన్ని వర్తింప చేయవచ్చంటూ హైకోర్టు తీర్పునిచ్చిందట. ప్రజాభవన్ నాంపల్లి న్యాయస్థానాలకు బాంబు బెదిరింపులు, అలాగే రాష్ట్ర అధికారిక చిహ్నం చెరిపేసి సాధించబోమంటూ ఎక్స్లో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారట. పౌర సరఫరాల శాఖలో కుంభకోణాల వెనుక కాంగ్రెస్ పెద్దలు, పౌర సరఫరాల సంస్థ మాజీ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారట. టీచర్ల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ఇవ్వండి అంటూ టీఎస్యూటీఎఫ్ తెలిపింది. హైదరాబాద్ ఓఆర్ఆర్ వద్ద 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం వివరాలను ఇచ్చారు. వీనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు, అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. రైతన్న విత్తన గోస అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. ఆదిలాబాద్లో పత్తి రైతులు మంగళవారం తెల్లవారుజాము నుంచే విత్తన విక్రయ దుకాణాల ఎదుట బారులు తీరారు. డిమాండ్ ఉన్న రకం విత్తనాలను దక్కించుకునేందుకు క్యూలో నిల్చొని రోజంతా పడిగాపులు కాశారు. ఈ సందర్భంగా రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగడం జరిగిందట. చివరకు పోలీసుల సమక్షంలో ఒక్కో రైతుకు 2 విత్తన ప్యాకెట్లను అందజేశారట. సొంతగా ముందుకెళ్లా మేడిగడ్డపై నిపుణుల కమిటీ కేంద్ర ఏజెన్సీలు చెప్పినట్లే నడుచుకుంటామంటూ సీఎం రేవంత్ తెలిపారట. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్. మేడిగడ్డ ఎంతో కొంత నింపిన సుదిల్ల అన్నారం ఉంటాయో ఊడతాయో తెలియట్లేదు. భారీ వరదలు వచ్చి ఎల్లంపల్లి నిండితే ఆ వరద ఎత్తిపోసిన నీరు 3 బ్యారేజ్ల నుంచి కిందికి పోవాలి. ఇది 32 పళ్ళల్లో ఒక పన్ను విరగడం లాంటి సమస్య కాదు, వెన్నుముక్క విరిగింది. కాళేశ్వరం అంచనాల పెంపుపై విచారణకు ఆదేశిస్తే మొత్తం ప్రాజెక్టే ముందుకెళ్లదు. ఫోన్ ట్యాపింగ్ పై కేసీఆర్, హరీష్ రావులు సిబిఐ విచారణ ఎందుకు కోరడం లేదు, ఇందులో తన జోక్యం లేదన్న సీఎం అని చెప్పేసి వివరాలిచ్చారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. 18 అడుగుల ఎత్తులో ఆర్ఆర్ఆర్ కోట గోడను తలపించే ఎత్తులో నిర్మాణం కానున్న రీజనల్ రింగ్ రోడ్, వరి కోత, హార్వెస్టర్ అండర్ పాస్ల నుంచి దాటేందుకు వీలుగా RRR కనీస ఎత్తు 5.5 మీటర్ల పెంపు, హైవేలను క్రాస్ చేసే ఇంటర్చేంజ్ల వద్ద 30 అడుగుల ఎత్తు అని చెప్పేసి చెప్తున్నారు. హైకోర్టు జడ్జిల ఫోన్లను ట్యాప్ చేశాం. పలువురు న్యాయవాదులు, జర్నలిస్టుల్ని వదలలేదు. ఎన్నికల కోసం 2 ప్రత్యేక వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశాం. ఇంటెలిజెన్స్ లో టాప్ సీక్రెట్ సెల్ పేరుతో స్పెషల్ వింగ్. నేరంగీకార వాగ్మూలంలో బయటపెట్టిన భుజంగరావు అంటూ ఆ వివరాలు ఇచ్చారు. టాస్క్ ఫోర్స్ కేంద్రంగా వసూళ్లు పర్వం. గొర్రెలకు మంగళం అంటూ మరో వార్త ఇచ్చారు. సాక్షిలో మరి దీనికి సంబంధించి వివరాలు చూద్దాం. 2వ విడత పంపిణీ చేపట్టకుండానే సబ్సిడీ గొర్రెల పథకాన్ని సర్కార్ బ్రేక్ వేసింది. గొల్ల కుర్మలు కట్టిన డీడీలను వెనక్కి ఇచ్చేసిన పశుసంవర్ధక శాఖ. దీనికి ప్రత్యేక దరఖాస్తు రూపొందించిన ప్రభుత్వం. గొర్రెల కోసం 3.37 లక్షల మంది ఎదురుచూపులు. 90 రోజుల్లోనే గొర్రెలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ చెప్పిన దానికి విరుద్ధంగా ఇప్పుడు డీడీలు వాపస్. వాట్సాప్లో ఫోటోలు ముహూర్తం రోజున డెలివరీ అంటూ వార్తిచ్చారు. చిన్నారులను విక్రయించే మూట అరెస్ట్, 11 మంది మధ్యవర్తులు రిమాండ్, 16 మంది చిన్నారులను కాపాడిన రాచకొండ పోలీసులు. ఢిల్లీ, పూణే కేంద్రంగా దందా, ఏపీ, తెలంగాణలో విక్రయం. డిమాండ్ను బట్టి రూపాయలు 1.80 లక్షల నుంచి 5.50 లక్షల వరకు వివరాలు వెల్లడించిన రాచకొండ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. విన్నపాలు వినవేల. ఆర్టీసీపై నేడు సీఎం సమీక్ష. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, ఇతర సాయంపై నివేదిక సిద్ధం చేసిన అధికారులు అని చెప్పేసి చెప్తున్నారు. ఆర్టీఏ ఆఫీసులపై ఏసీబీ దాడులు, రాష్ట్ర వ్యాప్తంగా పలు చెక్ పోస్టుల తనిఖీలు. హైదరాబాద్ సహా 12 ప్రాంతాల్లో 15 బృందాల సోదాలు. లెక్కల్లో చూపని రూపాయలు 2,70,720 నగదు స్వాధీనం. అనాధికారిక వ్యక్తుల కార్యాలయాల్లో ఉన్నట్లు గుర్తింపు. చెక్ పోస్టుల వద్ద లారీ డ్రైవర్ల నుంచి ప్రైవేట్ వ్యక్తుల వసూలు, వారికి జీతాలు చెల్లిస్తున్న ఆర్టీఏ అధికారులు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలు చూస్తే, తెలంగాణ చరిత్రను చెరిపేయడమే రాచరికపు గుర్తుల పేరిట తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి చార్మినార్, కాకతీయ కళాతోరం తొలగింపు సరికాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారట. అలాగే విపక్షాలు చల్లే బురదలోనే కమల వికాసం. ప్రతిపక్ష నాయకులు ఎంత ఎక్కువ బురద చల్లితే అన్ని ఎక్కువ కమలాలు విరబూస్తాయని, ఆ సంగతి వారికి అర్థం కావడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారట. హెడ్ కోచ్గా గంభీర్. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్తో బీసీసీఐ మంతనాలు.
సిజేఐ పరిశీలనకు పిటిషన్, కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై అత్యవసర విచారణకు సుప్రీం తిరస్కరించిందట. హిందూ వివాహ చట్ట ప్రకారం ఎస్టీల విడాకులు ఇవ్వచ్చు అని చెప్పేసి పెళ్లికి సంబంధించిన ఆధారాలు తప్పనిసరి అంటూ హైకోర్టు తెలిపిందట. జూలై 8 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ, కడియం ఫోన్ ట్యాపింగ్ చేయించారు. అవసరమైతే కోర్టుకు వెళ్తా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడారట. ఫోన్ ట్యాపింగ్ లో బీఆర్ఎస్ బాగోతాలు బయటకు వస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం వంశీకృష్ణ మాట్లాడారట. టాస్క్ ఫోర్స్ కేంద్రంగా వసూలు పర్వం, బీఆర్ఎస్ కోసం ఆర్థిక వనరుల సమీకరణ, గత ప్రభుత్వ మయంలో సాగిన వ్యవహారం, కీలకంగా వ్యవహరించిన పి రాధాకిషన్ రావు, శ్రీధర్ రావును బెదిరించి డబ్బులు వసూలు చేశారట. కొత్త మద్యం బ్రాండ్లపై నిర్ణయం నాది కాదు. సోమ్ డిస్టిలరీస్ నుంచి బీర్ల సరఫరా ఆఫర్కు స్పందించింది బీసీఎల్ ఎండీని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వివరించారు. ఎస్సీ గురుకులాల్లో పదోన్నతులపై సర్వీస్ నిబంధనలు రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వానికి గురుకుల ఉద్యోగాలు జేఏసీ విన్నతి చేసిందంట. ఆ అంశాన్ని పూర్తి వివరాలతో ఇచ్చారు. అలాగే బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డిపై మోకిల పిఎస్లో కేసు, తన 56 ఎకరాల భూమి కాజేసినందుకు యత్నించాడని బాధితుడి ఫిర్యాదు, కేసు నమోదు చేసిన పోలీసులు. స్ట్రాంగ్ రూమ్ కు బ్యాలెట్ బాక్సులు, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 72.44% పోలింగ్, అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 78.50%, అత్యల్పంగా ఖమ్మంలో 67.62% పోలింగ్ నమోదు. జూన్ 5న కౌంటింగ్ చేరనుందట. రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు చేసేందుకు ₹30 కోట్ల పంపిణీపై చర్యలు తీసుకోవాలి. ఓట్ల కొనుగోలు ప్రయత్నాలకు సంబంధించిన ఆధారాలు, బ్యాంకు వివరాలు అందజేస్తాం. ఎన్నికల ప్రధాన అధికారికి బీజేపీ నేత రఘునందరావు ఫిర్యాదు చేశారట. నోటాను కల్పిత అభ్యర్థిగా పరిగణించాలని మాజీ రాష్ట్ర ఎన్నికల అధికారి వి నాగిరెడ్డి తెలిపారట. విశాఖ మీదుగా ఢిల్లీకి డబ్బులు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు, కల్తీ విత్తనాల అమ్మకాలపై చర్యలు తీసుకోండి అని చెప్పేసి సిపిఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి తెలిపారు. డిమాండ్ పత్తి కోసం ముద్రిగత ఆ కరకట్టు పనులు ప్రారంభించండి అంటూ సీతక్క తెలిపింది. మార్క్ ఫండ్ ద్వారా 12 క్వింటాల జొన్నల కొనుగోలు, జొన్నలపై జగడం, రైతులు తెచ్చిన జొన్నలు బాగోలేదన్న అదనపు కలెక్టర్, రైతుల ఆగ్రహం, గతేడాది ఇలాంటి జొన్నలే కొన్నారని వాదన, వాహనం ఎదుట బటాయించిన ఆందోళన, కొనుగోలు చేస్తామన్న హామీతో శాంతించిన రైతులు. కల్వేర్ మండలం బీబీపేటలో ఈ ఘటన చోటు చేసుకుందంట. 5 లేదా 6న రాష్ట్రానికి జస్టిస్ ఘోష్, జూన్ 30లోగా న్యాయ విచారణ ముగించాలని పేర్కొన్న ప్రభుత్వం అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. కాంగ్రెస్ పాలనలో రైతన్నుల బతుకులు ఆగమయ్యాయి అంటూ హరీష్ రావు తెలిపారనే వార్తని సాక్షిలో ఇవ్వడం జరిగింది. నిర్దోషిగా బయటపడిన డేరా బాబా పంజాబ్ హర్యానా హైకోర్టు తీర్పునిచ్చింది. ఢిల్లీ మంత్రి అతిషికి కోర్టు సామాన్లు, షాజహాన్ షేక్ పై హత్యాయత్నం కేసు, అలాగే మింజోరంలో రెమల్ బీభత్సం, 25 మంది మృతి, వారణాసి వెళ్లే విమానానికి బాంబు బెదిరింపు, ఆ వివరాలని సాక్షిలో ఇచ్చారు. సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. కేసీఆర్ను విచారించాలి అంటూ ప్రధాని హెడ్లైన్కి ఇచ్చారు. ఆయనకు లై డిటెక్టర్ పరీక్షలు చేయాలి, అప్పుడే కాళేశ్వరం విషయాలు బయటకు వస్తాయి. జ్యుడిషియల్ విచారణ ఆ 3 బ్యారేజ్లకే పరిమితం. ఫోన్ ట్యాపింగ్ ను పట్టించుకుంటే కక్ష సాధింపు అంటారు. దీనిపై వాళ్ళు సిబిఐ విచారణను డిమాండ్ చేయట్లేదేం. రాష్ట్ర చిహ్నంలో రాచరికానికి చెందిన గుర్తులు ఉండవు. రాష్ట్ర గీతం రూపకల్పన బాధ్యత పూర్తిగా అధ్యక్షుడిదే. కీరవాణి విషయంలోనూ పూర్తిగా ఆయన ఇష్ట ప్రకారమే. ఢిల్లీలో మీడియాతో ఇష్టగోష్ఠి సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడారట. రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా సూత్రప్రాయంగా అంగీకరించారు. ఆమె పర్యటనకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారట. హైకోర్టు జడ్జి ఫోన్ పైన నిఘా, జస్టిస్ శరత్ వద్ద ప్రభుత్వ బీఆర్ఎస్ నేతల కేసులు ఉండడంతో ఆయన ఫోన్ ట్యాపింగ్ అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. అయితే మునుగోరులో కారు గెలుపులో మాదే కీలక పాత్ర. కామారెడ్డిలో కేసీఆర్ గెలుపు కోసం శ్రమించాం. రేవంత్ సోదరుడు కొండలరెడ్డి ఫోన్ ట్యాప్ చేశాం. నిరుద్యోగంపై కేటీఆర్ను విమర్శించిన విద్యార్థి నేతలపైన నిఘా. బీఆర్ఎస్ కు నిధులు సేకరించాం. మా ఆదేశాలతోనే రియల్టర్లు సంధ్యా శ్రీధర్ రావు బీఆర్ఎస్ కు ₹13 కోట్లు ఇచ్చారు అంటూ భుజంగరావు తెలిపారట. రోజుకు 40 నంబర్లో ట్యాపింగ్. కాంగ్రెస్ బీజేపీ నేతల డబ్బు పట్టుకోవడమే లక్ష్యంగా ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసుకున్న, మెరుపు దాడులు చేసి ₹1 కోట్లలో డబ్బు సీజ్ చేశాం. వాగ్మూలంలో కీలక విషయాలు తెలిపిన తిరుపతన్న అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ట్యాపింగ్ పై బీజేపీ పెద్దలు సీరియస్. రాష్ట్ర నేతలకు ఫోన్ ఏం జరుగుతుందని ఆరా.
సమగ్ర వివరాలతో నివేదికను ఆదేశం. సిబిఐ విచారణకు ప్రభుత్వంపై ఒత్తిడికి ఛాన్స్. కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని యోచన. ఆయన అవినీతి అక్రమాలపైన విచారణ జరిపే అవకాశం ఉందంటున్నారు. బీర్లకు బార్ల నిజమే అంటూ వార్తించారు. తెలంగాణలో సరఫరాకు సోమ్ డిస్టిలరీస్ కు అనుమతి. నిబంధనల మేరకే బెవరేజెస్ కార్పొరేషన్ ఇచ్చింది. రాష్ట్రంలో బీర్లకు కొరత ఉన్నందునే 20 ఏళ్లుగా ఆ కంపెనీ దేశవ్యాప్తంగా సరఫరా చేస్తోంది. బీఆర్ఎస్ హయాంలోనూ 4 ఏళ్లుగా కొత్త బ్రాండ్లకు ఓకే. బీసీఎల్ రోజువారీ కార్యకలాపాలు మా దృష్టికి రావు అంటూ మంత్రి జూపల్లి తెలిపారట. కొండచెరెలు క్వారీ కూలీ 27 మంది మృతి చెందారట. ఈ ఘటన క్వారీలో చిక్కిన మరికొందరు. మించోరంలో రిమల్ బీభత్సం. భారీ వర్షాలకు పలు చోట్ల కూలిన కొండ చర్యలు. 6వ నంబర్ హైవేపై రాకపోకలకు అంతరాయం ఏర్పడిందట. 3 రోజులు సుర్రుమాననున్న ఎండలు 2-3 డిగ్రీల పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి. అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేశారట. మల్లన్న సాగర్ నుంచి మూసీకి ఏటా 7 టీఎంసీల దాకా నీరు తరలించేలా ప్రణాళికలు. హిమాయత్ ఉస్మాన్ సాగర్ కు అనుసంధానం చేసేలా డిజైన్. 2 నెలల్లో పూర్తి చేయాలని సీఎం సూచన. జూలైలోపు డిపిఆర్ అని చెప్పేసి ఆవిరాలు ఇచ్చారు. దానం ఏదైతే శిశుపాపులు అంటూ అంగట్లో సరుకుగా నెలల వయసు బిడ్డలు. ఢిల్లీ, ముంబై, పూణే కేంద్రాలుగా వాట్సాప్లో ఫోటోలు పెట్టి మరి విక్రయం. తెలంగాణ, ఏపీలో పిల్లలు లేని వారి కోసమే ₹5 లక్షలు ఉద్దారం. బేరం కుదిరితే 2 రోజుల్లో అందజేత. మహిళా ఆర్ఎంపీపై స్టింగ్ ఆపరేషన్. అంతరాష్ట్ర మూట గుట్టురట్టు చేసిన రాచకొండ పోలీసులు. 16 మంది శిశువులు స్వాధీనం. అదుపులో 30 మంది నిందితులు. 6 ఏళ్లలో 60 మంది పిల్లలను విక్రయించినట్లు నిర్ధారించారట. లారీ వాలాల వెల్లి అంటూ ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ దాడులు. రాష్ట్ర వ్యాప్తంగా 12 కేంద్రాలు ఏకకాలంతో సోదాలు. కస్టమర్ల ఏసీబీ డేకాయ్ ఆపరేషన్. 2.7 లక్షల నగదు స్వాధీనం. డాక్యుమెంట్లలో నకిలీ బీమా పత్రాలు. అదుపులో ఏజెంట్లు విచారణ. ధాన్యంపై పీఠముడి. నిరుడు యాసంగిలో సేకరించిన ధాన్యంలో చాలా వరకు బహిరంగ మార్కెట్లో విక్రయం. బీఆర్ఎస్ హయాంలోనే మాయ చేసిన మిల్లర్లు. టెండర్లలో ఎక్కువ ధర కోట్ చేసిన ఏజెన్సీలు. లోడ్ ఎత్తాలంటే ధాన్యం లేదు. కార్పొరేషన్కు ఏజెన్సీలు లేక ఏజెంట్లకు ఆ వడ్లు ఇప్పించడం ఎలా? మిల్లర్ల నుంచి డబ్బు వసూలు చేయాలా లేదంటే చర్యలా? సర్కారుకు సవాల్గా మారిన వైనం అని చెప్పేసి చెప్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కళా బృందాలు కార్నివల్. జాతీయ జెండాలతో మార్చ్ 1 ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న అధికారులు. జూన్ 2న ట్యాంక్ బండిపై పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు. హాజరు కానున్న సీఎం రేవంత్, మంత్రులు. వారి సమక్షంలో బాణసంచా, లేజర్ షోలు అని చెప్పేసి చెప్తున్నారు. రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేస్తే ఊరుకోం. ఓరుగల్లు సాక్షిగా సమరశంఖం పూరిస్తాం. పిచ్చోడి చేతిలో రాయిల తెలంగాణలో పాలన. రాష్ట్రంలో రైతులపై దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనల. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారట. మధు కుమార్తె దక్కలేదనే కక్ష కట్టిన స్నేహితులతో కత్తులు, బీరు బాటిలతో పొడిచి మధు హత్య. మధు కోట్లకు అని చెప్పేసి వివరాలు ఇచ్చారు. కవితే కింగ్ పిన్. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమె కీలక పాత్ర. కాదంటే సాక్ష్యాలను ఎందుకు ధ్వంసం చేసినట్లు? కవిత సాధారణ మహిళ కాదు, పొలిటికల్ పవర్ ఉన్న మహిళ. సాక్షులను బెదిరించారు. బెయిలివ్వద్దు ఈడీ వాదనలో. పాత ఫోన్లను పని వాళ్ళకిచ్చారు. అప్పుడు డేటా తొలగింపు సాధారణమే. కవిత న్యాయవాది. బెయిల్పై తీర్పు రిజర్వ్ చేశారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు ఆవిర్భాలు ఇచ్చారు. గ్రౌండింగ్ మరింత ఆలస్యం. డ్రిల్లింగ్ పూర్తయ్యాకే పనులు ప్రారంభానికి అవకాశం. మేడిగడ్డలో కొనసాగుతున్న గేట్ల తొలగింపు ఆవిర్భాలు ఇచ్చారు. ఘనంగా ఎన్టీఆర్ 101వ జయంతి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు, నాయకులు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. जानुभुज शर चाप धर संग्राम जित खर दूषणम। श्री राम श्री राम श्री राम श्री राम।
इति वदति तुलसीदास शंकर शेषमुनि मनरंजनम मम हृदय कुंज निवास कुरु कामादि खल दल गंजनम। श्री राम श्री राम श्री राम श्री राम। श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम। श्री राम श्री राम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम। श्री राम श्री राम श्री राम श्री राम। कंदर्प अगिणित अमित छवि नवनील नीरज सुंदरम पट पीत मानहु तड़ित रुचि सुचि नौमि जनक सुतावरम। श्री राम श्री राम श्री राम श्री राम। भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम। श्री राम श्री राम श्री राम श्री राम। सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम आजानु भुज शर चाप धर संग्राम जित खर दूषणम। श्री राम श्री राम श्री राम श्री राम। इति वदति तुलसीदास शंकर शेषमुनि मनरंजनम मम हृदय कुंज निवास कुरु कामादि खल दल गंजनम। श्री राम श्री राम श्री राम श्री राम। श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम। श्री राम श्री राम श्री राम श्री राम। श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम। श्री राम श्री राम श्री राम श्री राम। कंदर्प अगिणित अमित छवि नवनील नीरज सुंदरम पट पीत मानहु तड़ित रुचि सुचि नौमि जनक सुतावरम। श्री राम श्री राम श्री राम श्री राम। भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम। श्री राम श्री राम श्री राम।
हीर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम आजानुभुज शर चाप धर संग्राम जित खर दूषणम श्री राम श्री राम श्री राम श्री राम इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम मम हृदय कुंज निवास कुरु कामादि खल दल गंजनम श्री राम श्री राम। ఏంటి మళ్ళీ డిగ్రీ రాస్తున్నావా? కనుక నీకు ప్రామిస్ చేశాను, పట్టభద్రుని అవుతానని. సరే కానీ కానీ అది పరీక్షకు ముందు తిరుపతి కొట్రి. నీకు ఇప్పుడు ట్రిప్ కాదు, స్లిప్ అవసరం. స్లిప్ రెడీ. श्रीराम 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 कंदर्प अगिणित अमित छवि नवनील नीरज सुंदरम पट पीत मानहु तड़ित रुचि सुचि नौमि जनक सुतावरम श्रीराम 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 भजु दीन बंधु दिनेश दानव दैत्य। పేపర్లో ఇచ్చినటువంటి మరికొన్ని వార్తలను చూద్దాం. నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే తెలంగాణ చిహ్నం భిన్నం, కాకతీయ తోరణం చార్మినార్ తొలగింపు, రాచరికపు ఆనవాల పేరుతో వేటుకు నిర్ణయం, ముఖ్యమంత్రి రేవంత్ మాటలతో విస్పష్టం, తెలంగాణ చారిత్రక వైభవానికి అవమానం అని చెప్పేసి చార్మినార్ కాకతీయ వైభవం రాష్ట్ర గేయం నుంచి తొలగింపు అనే వివరాలు ఇచ్చారు. కాకతీయ కళాతోరణం రాచరిక చిహ్నమే, రాచరిక ఆనవాలు లేకుండా రాష్ట్ర చిహ్నం రూపకల్పన, త్యాగాలు పోరాటాలు స్ఫురించేలా చిహ్నం గేయం ఉత్సవాలకు సోనియాను పిలిచాం వస్తారు అంటూ రేవంత్ తెలిపారట. చిహ్నాలను తొలగిస్తే ప్రజా ఉద్యమమే, అధికారిక గీతంలో కీర్తించి అధికారిక చిహ్నంలో అవమానిస్తారా, సంకుచితత్వంపై సమరశంఖం పూరిస్తాం, అవి రాచరికపు గుర్తులు ఏమాత్రం కావు, వెయ్యేండ్ల సాంస్కృతిక వైభవ చిహ్నాలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారట. ఆంధ్ర దర్శకుడు పెత్తనమేంది, వాళ్ళ ఇష్టమైతే అక్కడికి వెళ్లి సీఎం కండి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వంసం, కీరవానికి అప్పగించడం చారిత్రక తప్పిదం, తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్, ఆ గీతాన్ని పాడే అర్హత దళితులకు లేదా, అద్దశ్రీ మేడిపండు అహంకార రాచపుండు కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత పసునూరి తెలిపారు. సవరణలకు ఆనాడు అద్దశ్రీ ఒప్పుకోలే, అందుకే రాష్ట్ర గీతంగా ప్రకటించలేదు అంటూ రసమై తెలిపారట. నెహ్రూది కూడా రాచరికమైన, జాతీయ పథకాన్ని రాజ్యాంగ సభ ఆమోదించక ముందే కారుకు అశోక చక్రం కట్టి తిరిగిన తొలి ప్రధాని, పొరుగు రాష్ట్రాల చిహ్నంలోనూ సాంస్కృతిక కట్టడాలు, సీఎం దుందుడుకు నిర్ణయాలతో కాంగ్రెస్కు ఇరకాటం అని చెప్పేసి చెప్తున్నారు. కాంగ్రెస్ డైవర్షన్ డ్రామా, బియ్యం టెండర్లు, లిక్కర్ బ్యాన్లు, అడ్డంగా దొరికిన ప్రభుత్వం, వ్యవసాయ రంగంలో సంక్షోభం, ఎక్కడికక్కడ నిలదీస్తున్న రైతులు, సర్కారు ఏమాచే ఎత్తుగడ, ట్యాపింగ్ లీకులతో దృష్టి మళ్లించే యత్నిస్తున్నారట. ఈడీ వాదనలు కేసీఆర్ పేరే రాలే, రఘువా తన వాగ్మూలంలోనూ ప్రస్తావించలేదు అని చెప్పేసి ఆవర్తించారు. పిల్లలను విక్రయించే మూట అరెస్ట్, జూపల్లికి మాటల కోత, మద్యం అనుమతులపై మాట మార్చిన ఎక్సైజ్ మంత్రి, అలాగే అన్నదాతపై పోలీస్ లాఠీ అని చెప్పేసి వివరాలు ఇచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఓట్ల లెక్కింపులో పొరపాట్లకు తావివద్దు, లోక్సభ ఎన్నికలకు సంబంధించి జూన్ 4న నిర్వహించే ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు తావు లేకుండా చూడాలని రిటర్నింగ్ అధికారి తెలిపారట.
623 మంది హాజరు కాలేదంటూ జిల్లా వ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు 623 మంది విద్యార్థులు హాజరు కాలేదని చెప్పేసి డిఐఈఓ రవికుమార్ తెలిపారట. మక్క విత్తనోత్పత్తి రైతుల ఆసక్తి ఒప్పంద సాగుకు నిర్ణయం. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలు, ధరల పెత్తనంతో కర్షకులు తీవ్రంగా నష్టపోతున్నారు. మద్దతు ధర కోసం ప్రత్యామ్నాయ పంటల సాగు చేపడుతున్నారు. విత్తన సంస్థల ప్రోత్సాహంతో తొలిసారి వానాకాలం సీజన్లో జిల్లా రైతులు మొక్కజొన్న విత్తనోత్పత్తిపై దృష్టి సారించారు అనే అంశాన్ని ఇచ్చారు. వేతన పెంపు, కార్మికుల అర్చం 1000 బీడీలకు రూపాయలు 4.25 అదనం. బీడీ పరిశ్రమలో పనిచేసిన వారికి తీపి కబురు అందింది. బీడీ కార్మికులు, ఫ్యాకర్లు నెలవారీ వేతన ఉద్యోగులపైన బట్టివాల, చెన్నివాల, గంపవాల తదితరులకు వేతన పెంపై ఇటీవల హైదరాబాద్లో బీడీ యజమానులు కార్మిక అంటూ ఆవిర్లు ఇచ్చారు. అడవుల్లో హరితహారం 10.29 లక్షల మొక్కలు సిద్ధం. వర్షాకాలంలో అడవుల్లో మొక్కలు నాటేందుకు అటవీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. అలాగే మత్తు కట్టడి అయ్యేనా మత్తు అనేక కుటుంబాల్లో చీకట్లు నింపుతుంది. కల్తీ కళ్ళు తాగి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు అనే వార్త ఇచ్చారు. మైలారం సొసైటీ డైరెక్టర్ కిడ్నాప్, చెక్ పోస్ట్లో చేతివాటం, అంతరాష్ట్ర తనిఖీ కేంద్రంలో అనిషా దాడి, కంప్యూటర్ ఆపరేటర్ నుంచి రూపాయలు13,590 స్వాధీనం చేసుకున్నారట. శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేపట్టాలి అనే అంశాన్ని ఇచ్చారు. అలాగే పాన్ కార్డు ఉంటేనే పక్కా, మత్స్య యోజనకు కొత్త మార్గదర్శకాలు, ఆదాయ ధ్రువపత్రం తప్పనిసరి చేసిన ప్రభుత్వం నేటితో ముగియనున్న గడువు అని చెప్పేసి చెప్తున్నారు. మండు వేసవిలో నీళ్లు సమృద్ధిగా అని చెప్పేసి ఆవిరాలు ఇచ్చారు. ప్రవేశాల గడువు పొడిగింపు, ఇలా నిలిపితే ప్రమాదాలే. డిగ్రీ పరీక్షలో 2 డిబార్, విద్యాశాఖలో పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం. చైతన్యంతోనే అవినీతి అంశం, సంఘటితంగా పోరాడాలి. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక. హైదరాబాద్లోని ఈ నెల 30 నుంచి జూన్ 1 వరకు నిర్వహిస్తున్న 7వ రాష్ట్ర స్థాయి సీనియర్ నెట్బాల్ అంటూ ఆవిరాలు ఇచ్చారు. గుండెపోటుతో ఉపాధి కూలి మృతి చెందారు బిక్కనూరులో. ప్రాణం తీసిన ఇన్స్టా ప్రేమ విఫలమైందని పురుగుమందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఆవిరాలు ఇచ్చారు. అప్పుల బాధతో మెప్మా ఆర్పి ఆత్మహత్య చేసుకున్నారు భీమ్గల్లో. తండ్రి డబ్బులు ఇవ్వలేదని చెరువులో దూకి కుమారుడు బలన్మరణం చెందిన ఘటన దోమకొండలో చోటు చేసుకుంది. ఆవిరాలు ఇచ్చారు. విరిగిపోయిన జెండా కర్రకు మరమ్మతులేవి. బల్దియా పరిధిలో పురాతన కోటగల్లి బుర్జు కోటపై పట్టణ సుందరీకరణలో భాగంగా రూపాయలు 1.50 లక్షలతో పనులు చేశారు. దానిపై జాతీయ పథకాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారిపై వెళ్లే వారిని ఇది ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే గత వారం రోజుగా జెండా కర్ర విరిగిపోయినా ఎవరు స్పందించడం లేదని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను కూడా చూద్దాం. స్కానింగ్ పేరుతో వీడియోల రికార్డింగ్, అయ్యప్ప డయాగ్నోస్టిక్స్ కు నోటీసులు, మహిళల అశ్లీల వీడియోలు చిత్రీకరణపై కలెక్టర్ సీరియస్, 4 సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు, వారంలో నివేదిక ఇవ్వాలని ఆదేశించిందట. కౌంటింగ్ కు పకడ్బందీగా ఏర్పాట్లు, వీసీలో సీఈఓ వికాస్రావు తెలిపారట. డిగ్రీ పరీక్షలకు 444 మంది హాజరు కాలేదు అంటూ ఆవిరాలు ఇచ్చారు. ఆసుపత్రుల బాధ్యతల నుంచి డిప్యూటీ డెమో తొలగింపు, సీనియర్ అకౌంట్ ఆఫీసర్గా శ్రీనివాస్, 31న కామారెడ్డి బల్దియా వైస్ చైర్పర్సన్ ఎన్నిక, ఏడాదిగా వెట్టి చాకిరి, అవుట్ సోర్సింగ్ ఏఎన్ఎంలకు అందని వేతనాలు అని చెప్పేసి చెప్తున్నారు. ఆర్టీఓ చెక్ పోస్టులు వసూళ్ల పర్వం, ఏసీబీ ఆకస్మిక తనిఖీలు, కంప్యూటర్ ఆపరేటర్ వద్ద రూపాయలు 13,500 స్వాధీనం చేసుకున్నారట. మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ కు గుండెపోటు, మగ సజ్జలకు మంచి గిరాకీ, క్వింటాల్కు రూపాయలు 2,000 చెల్లిస్తున్న వ్యాపారులు కల్లాల వద్దే కాంటాలు వేస్తున్నారట. చెట్ల కొమ్మలో విద్యుత్ తీగలు, గాలి బాణలకు కరెంట్ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతుందట. ప్రధాన రోడ్లపైనే కొమ్మల తొలగింపు, కాలనీలో పర్యవేక్షించట్లేదు అధికారులు అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే నియామకం నిర్లక్ష్యం, వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో పోస్టులు ఖాళీ, భర్తీ చేయడంలో తత్సర్యం చేస్తున్న ప్రభుత్వం, రోగులకు అందని మెరుగైన వైద్య సేవలు అనే వార్త ఇచ్చారు. కులగణన బిల్లులకు చట్టబద్ధత కల్పించాలి, పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు సిరికొండలో. అటవీ భూమి దున్నిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు లింగంపేటలో. కుల బహిష్కరణ చేసిన వారిపై ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం, కొనుగోలు కేంద్రాలు పరిశీలన. అలాగే క్రైమ్ కార్నర్ చూసుకుంటే నంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్ చేశారు మోపాల్లో. వాటర్ ట్యాంకర్ బోల్తా పడిన ఘటన రుద్రూర్, యువతి ఆదృశ్యమైన ఘటన బాల్కొండలో చోటు చేసుకుంది. మత్స్యకారులపై ఫిర్యాదు చేశారు ఎడపల్లి. బైక్ ను ఢీకొన్న జేసీబీ, దాడిలో గాయపడిన వ్యక్తి మృతి అంటూ ఆవిరాలు ఇచ్చారు. అలాగే తండ్రి డబ్బులు ఇవ్వలేదని ఆత్మహత్య, అప్పులు చెల్లించలేక మెప్మా ఆర్పీపీ భీమ్గల్లో. తప్పిన ప్రమాదం అంటూ నిజామాబాద్ నుంచి నిర్మల్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో వెనుక నుంచి పొగలు రావడంతో రోడ్డు పక్కన నిలిపివేసి ప్రయాణికులను కిందికి దింపారు. వేర్వేరు ఘటనలు 4 మృతి చెందారు. ఆ వివరాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు మరోసారి ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. पट पीत मानहु तड़ित रुचि सुचि नौमि जनक सुतावरम श्री राम श्री राम श्री राम श्री राम भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम श्री राम श्री राम श्री राम श्री राम सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम आजानु भुज शर चाप धर संग्राम जित खर दूषणम श्री राम श्री राम श्री राम श्री राम इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम मम हृदय कुंज निवास कुरु कामादि खल दल गंजनम श्री राम श्री राम श्री राम श्री राम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम श्री राम श्री राम कंदर्प अगिणित अमित छवि नवनील नीरज सुंदरम पट पीत मानहु तड़ित रुचि सुचि नौमि जनक सुतावरम श्री राम श्री राम श्री राम श्री राम भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम श्री राम श्री राम श्री राम श्री राम सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम आजानु भुज शर चाप धर संग्राम जित खर दूषणम श्री राम श्री राम श्री राम श्री राम इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम मम हृदय कुंज निवास कुरु कामादि खल दल गंजनम श्री राम श्री राम श्री राम श्री राम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख
करकंज पद कंजारुणम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख. పేపర్లో ఇచ్చినటువంటి మరికొన్ని జిల్లా వార్తలు చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే మోడల్ స్కూళ్లలో ఇంటర్ అడ్మిషన్ల గడువు పెంపు. నిజామాబాద్ తెలంగాణ మోడల్ స్కూల్లో కళాశాలలో ఇంటర్మీడియట్ అడ్మిషన్ కోసం గడువును ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు డిఓ దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారట. అలాగే కాళేశ్వరంపై ఎమ్మెల్యేల దృష్టి. జిల్లాలో దశాబ్దపున్నర కాలంగా కొనసాగుతున్న కాళేశ్వరం ప్యాకేజ్ 21-22 పనులు నేటికి ఆయకట్టుకు అందని సాగునీరు పనులు పూర్తి చేసి సాగునీరు అందించాలని సీఎంను కోరిన జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పనులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు. కౌంటింగ్ కు ఏర్పాట్లు చేయాలి బీసీలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. కలెక్టరేట్లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ. అలాగే ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. కోటర్మూర్లో ప్రభుత్వ భూమి స్వాధీనం. ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు రియల్ వ్యాపారులు యత్నం. భూమి విలువ సుమారు ₹2 కోట్లు అని చెప్పేసి చెప్తున్నారు. సాలూరు అంతర్రాష్ట్రీయ చెక్పోస్టుపై ఏసీపీ దాడి. ₹13,500 నగదు స్వాధీనం. చెక్పోస్టులో అవకతవకలపై ఆరోపణలు అంటూ వార్తించారు. విత్తన ఎంపికలో అప్రమత్తతే కీలకమని చెప్పేసి వివరాలు ఇచ్చారు. గతంలో నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే సాలూరు చెక్పోస్టుపై ఏసీపీ దాడులు. ఖాళీ బిందెలతో రాస్తా రోక. 4 రోజులుగా తాగునీటి కోసం అవస్థలు. ఆగ్రహంతో రోడెక్కిన మహిళలు. గంటకు పైగా నిలిచిన రాకపోకలు. పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్య వైఖరి అని చెప్పేసి చెప్తున్నారు. 31న కామారెడ్డి వైస్ చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించనున్నారట. కౌంటింగ్ సజావుగా నిర్వహించాలి అంటూ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారట. ఉపాధి పనులు చేస్తుండగా గుండెపోటు. వృద్ధుడు మృతి చెందారు బిక్కనూరులో. బీసీ డిక్లరేషన్ కు కట్టుబడి ఉండాలి అంటూ అసెంబ్లీ ఎన్నికల సభలో కాంగ్రెస్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ కు కట్టుబడి ఉండాలని, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే అడ్డుకుంటామని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ అన్నారట. నిందితులపై చర్యలు తీసుకోవాలి అంటూ వార్తించారు. బోరు మోటార్కు మరమ్మతును. విత్తనాల కోసం రైతులు పాత రోజులు వచ్చాయని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి ఈ రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.